మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మా ముఖ్యమంత్రి గారి కుమారుడు ముగ్గురు ఖచ్చితంగా వారం వారం శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. వాళ్ళ ముగ్గురు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. సోమవారం హైదరాబాద్ నుంచి వస్తారు. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. మీరు స్పెషల్ ఫ్లైట్లో తిరగకుండా మీరు కూడా కమర్షియల్ ఫ్లైట్లో తిరగండి. మోడీ గారు, రైలు ఎక్కి తిరగండి. అయ్యే చెప్పేది. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే వాళ్ళ అబ్బాయి గారు బెజవాడ కానీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా 10 కారులో తిరుగుతున్నారు సార్. అలాగే మోడీ గారు కూడా మీ వెనకాల 10 కార్లు ఉంటున్నాయి, 20 కారులో. ఒక కారులో వెళ్ళండి సార్. వీలైతే ఆయన దిగిపోయిన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, స్టాలిన్ గారు. ఆయన ఏదో చెప్తున్నాడు, సార్ మీరు భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడ్డారు సార్, ట్రంప్ గారికి భయపడి పుతిన్ గారి దగ్గర ఆయిల్ కొనట్లేదు సార్, అక్కడ కొనండి సార్, ఈ బాధలు ఉండవు సార్, మనందరం కారేసి తిరగచ్చు, బస్సు ఎక్కి తిరగక్కర్లేదు, నలుగురు ఎదురు కలిసి ఒక కారులో వెళ్ళక్కర్లేదు సార్ అనేమో స్టాలిన్ గారు చెప్తున్నాడు. ఒకవేళ అది నిజమైతే ఒకసారి ఆలోచించమని మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను.